హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో వరలక్ష్మి పూజలో చాలా మంది శారీ డ్రేపింగ్ చేసుకుంటారు కదా, అది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. మనం చీరను ఎలా అయితే ఒక్కొక్కరం ఒక్కొక్కలా కట్టుకుంటామో అమ్మవారికి శారీ కూడా ఇలానే కట్టాలి అని ఏముండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కడతారు. నేను చాలా సింపుల్ గా కడతాను. ఎలా కడతానో ఈ వీడియోలో చూసేసేయండి. అమ్మవారికి కట్టడానికి ఉపయోగించే చీర కొత్తది మాత్రమే అయి ఉండాలి. తర్వాత మనం ఏదైనా స్టాండ్ ని వాడచ్చు. ఇప్పుడు మనకి అమెజాన్ లో బయట కూడా దొరుకుతున్నాయి. లేదు అనుకుంటే మనం ఇంట్లో ఉండే పీటలు, డబ్బాలు, రాగి బిందె, చెంబుని ఉపయోగించి ఇలా వీడియోలో చూపించినట్లు హైట్ ని అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత చీర మొత్తం ఓపెన్ చేసి చీర పైటంచుని వీడియోలో చూపించినట్లు చిన్నగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఈ ప్లీట్స్ ని మనకి ఎంత హైట్ కావాలనుకుంటున్నామో అక్కడ వరకు మధ్య మధ్యలో ఇవి ఊడిపోకుండా విడిపోకుండా ఉండడానికి బట్టల క్లిప్స్, సేఫ్టీ పిన్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం శారీ డ్రేపింగ్ చేస్తున్నట్లయితే చీర కొంచెం స్టిఫ్ గా ఉండేది పట్టు శారీస్ లాంటివి తీసుకోండి, ఈజీగా ఉంటది. నేను బనారసి సాఫ్ట్ సిల్క్ తీసుకున్నా. మనం తీసుకునే చీర బట్టి కూడా మన శారీ డ్రేపింగ్ అనేది ఈజీగాను కష్టంగాను ఉంటది. ఒక్కొక్కసారి ఎక్కువ టైం పడుతుంది శారీ కోఆపరేట్ చేయకపోతే. అందుకని మనం ముందుగానే అమ్మవారికి కడతాం అనుకునే శారీని చూసి తీసుకుంటే మంచిది. ఈ శారీ డ్రేపింగ్ ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఎలా చేసినా పర్లేదు, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. ఇప్పుడు కొంచెం వరలక్ష్మి వ్రతం కోసం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో జరుపుకునే పవిత్రమైన వ్రతాల్లో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని శుక్రవారం రోజున, ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు. ఈ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వీలు కాని వారు ఏ శుక్రవారం అయినా కూడా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఇది మహిళలు తమ కుటుంబ సౌఖ్యం కోసం చేసుకునే వ్రతం. వరలక్ష్మి అంటే వరాలిచ్చే లక్ష్మి అని అర్థం. వరలక్ష్మీదేవి 8 రూపాలుగా పూజించబడుతుంది. అవేంటంటే ఆయుష్మతి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి. ఈ 8 రూపాల్లో అమ్మవారికి పూజ చేస్తే జీవితం సంపూర్ణంగా మారుతుందని నమ్మకం. పళ్ళు ప్లీట్స్ ని పెట్టుకున్నాక మిగతా శారీని ఈ వీడియోలో చూపించినట్లు సగభాగం మొత్తం చేసుకొని, ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ ఉంటది కదా, అక్కడి నుంచి కూడా ఇలా వీడియోలో చూపించినట్లు చిన్న చిన్న ప్లీట్స్ గా ఆ సగభాగం మొత్తాన్ని కూడా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం కష్టంగా అనిపించిన వాళ్ళు కొంచెం కొంచెం చేసుకుంటూ బట్టలకు పెట్టుకునే క్లిప్స్ ని మధ్య మధ్యలో పెడుతూ ఉండండి. దీనివల్ల ప్లీట్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి, మీకు పెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటది. అలానే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి, మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి. ఈ వరలక్ష్మి వ్రతంలో శారీ డ్రేపింగ్ చేసుకుంటాం కదా, ఈ శారీ డ్రేపింగ్ ని చాలా మంది ముందు రోజు చేసుకుంటారట. అసలు ముందు రోజు చేసుకోవాలా, వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాలా అనేది మీకు తెలిస్తే ఎందుకు, ఎలా అనేది కామెంట్ చేయండి. నేను ఇంతకు ముందు సంవత్సరాలలో వ్రతం రోజే శారీ డ్రేపింగ్ చేసుకునేదాన్ని. నాకు ముందు రోజు చేస్తే అంత నీట్ గా అనిపించేది కాదు. అమ్మవారు ఇంట్లో పెట్టుకొని మనం పడుకొని మళ్ళీ లేచి అన్ని శుభ్రం చేయడం అదంతా నాకు నచ్చేది కాదు. అందుకని నేను వ్రతం రోజే శారీ డ్రేపింగ్ చేస్తే శారీ డ్రేపింగ్ క్లీన్ చేసుకోవటం, ప్రసాదాలు చేయటం, పూజకి రెడీ చేసుకోవటం ఇవంతా నాకు చాలా ఎక్కువ టైం పట్టేది. అందుకని నేను ఈ సంవత్సరం శారీ డ్రేపింగ్ అసలు చేసుకోలేదు. ఎందుకంటే పూజ చేసుకునే టైం కన్నా మనం ఎక్స్ట్రా డెకరేషన్లు, శారీ డ్రేపింగ్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. మనకు కావాల్సింది భక్తి. అలానే పూజ ఎంత ప్రశాంతంగా చేసుకుందాం అనేది, అంత హడావిడిగా ఎక్కువ టైం తీసుకొని చేయడం వల్ల ఉదయాన్నే కూడా మన పూజ కంప్లీట్ అవ్వదు కదా. అందుకని ఈ వారం నేను నార్మల్ గా కలసం పెట్టుకొని మాత్రమే చేసుకున్నాను. అప్పట్లో వరలక్ష్మి వ్రతాన్ని కలసం పెట్టుకొని చాలా సింపుల్ గా చేసుకునేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో కొంచెం ఎక్కువ డెకరేషన్ అది చేసుకొని చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు కదా. మీరు ఎలా చేస్తారు? ముందు రోజే చేస్తారా, వ్రతం రోజు చేస్తారా శారీ డ్రేపింగ్ అనేది నాకు కామెంట్ మాత్రం చేయండి. ఇక్కడ నుంచి శారీ డ్రేపింగ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే మీకు చూస్తుంటే అది అర్థమైపోద్ది. ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా నేను ఎలా చేస్తున్నానో, ఏం చేస్తున్నాను అనేది ఇలానే చెయ్యాలని ఏం లేదు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశాను అనేది క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంతకు ముందు నేను శారీ డ్రేపింగ్ చేసిన ఫొటోస్ ను కూడా వీడియో లాస్ట్ లో పెడతాను, చూడండి. ఒక్కొక్క ఇయర్ మనం ఒక్కొక్కలా చేసుకోవచ్చు. మోస్ట్లీ నేను చాలా సింపుల్ గా చేస్తాను. ఈ శారీ డ్రేపింగ్ కోసం రకరకాల వస్తువులు కొనకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా అందంగా లక్ష్మీ అమ్మవారిని మనం అలంకరించుకోవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే మనం లక్ష్మీ అమ్మవారిని అలంకరించుకున్నా కూడా వరలక్ష్మి వ్రతంలో పూజ అనేది కలశానికి మాత్రమే చేసుకోవాలి. అలానే ఇంకొంతమందికి ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ పూజను ఎప్పుడు తీయాలి అనేది. మనం శుక్రవారం పూజ చేసుకుంటాం కదా, శుక్రవారం సాయంత్రం కూడా యథావిధిగా పూజ చేసుకోవాలి. శనివారం ఉదయాన్నే పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి పెరుగన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపాలు కొండెక్కాక మనం ఈ వ్రతాన్ని, కలశాన్ని, లక్ష్మీ అమ్మవారిని తీసేయొచ్చు. ఇంకా ఈ కలశంలో ఉన్న నీటిని మన ఇల్లు మొత్తం లైట్ గా వేసి మిగతా నీటిని మన ఇంట్లో ఉండే మొక్కలకు వేయవచ్చు. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు కొంచెం ఎక్కువగానే చేసుకుంటారు. మన ఓపిక స్థాయిని బట్టి 5, 7, 9 ఇలా రకరకాల పిండి వంటలు ప్రసాదాలు చేసుకొని పళ్ళు పువ్వులతో అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారికి శారీ కట్టుకున్నాక శారీ కింద కుచ్చుళ్ళు అనేది మంచిగా కనిపించడానికి మంచి న్యూస్ పేపర్ ని ఇలా వీడియోలో చూపించినట్లు పెట్టుకుంటే అమ్మవారి శారీ ఇంకా అందంగా కనిపిస్తుంది. శారీ మొత్తం కట్టుకున్నాక గాజులు అలానే మన దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ ఏవైనా వేసుకుంటే చూడటానికి అమ్మవారు ఇంకా అందంగా కనిపిస్తారు. కొంతమంది అమ్మవారికి జడ కూడా వేస్తారు, కానీ నేను ఈ వీడియోలో ఏం వెయ్యట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అలానే వెనక బ్యాక్గ్రౌండ్ గానీ చుట్టుపక్కల గానీ మీ దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులను బట్టి మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఏమైనా తప్పుగా చెప్పినా, నాకు తెలియని విషయాలు మీకు తెలిసినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం చేసే పూజలో ఏం ఉన్నా లేకపోయినా భక్తి ప్రధానంగా ఉండాలండి, అది గుర్తుంచుకోండి. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.